ఆదిత్య దగ్గర కుట్టి జ్యోతమ్మ కూతురని నిజాన్ని బయట పెట్టేసిన కర్పకం. ఊహించని నిర్ణయం తీసుకున్న సునంద షాక్లో జీవన. ఇదంతా ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పూర్ణిమ అయితే చైత్ర చెప్పే మాటలు వింటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. గుడి విశిష్టత గురించి చెప్తూ ఉండగా అప్పుడే ఇక పూర్ణిమకి సునంద అయితే కనిపిస్తుంది. సునందను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పూర్ణిమ. సునంద ఇక్కడుంది, నన్ను గనక చూస్తే చాలా ప్రమాదం. సునంద ఎక్కడుందంటే ఖచ్చితంగా శశికాంత్ కూడా ఇక్కడే ఉండుంటాడు. నేను వీళ్ళిద్దరి కంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ పూర్ణిమ అయితే తన మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ గనక నన్ను చూసినా, నా పక్కన చైత్రని చూసినా చాలా ప్రమాదం. సునందకు అసలే కోపం ఎక్కువ అంటూ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అది గమనించిన చైత్ర అయితే, ఏమైందమ్మా, నేను ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది అసలు కనీసం ఒక్క ముక్కైనా నీకు అర్థమైందా అంటూ అనగానే అర్థమైంది అంటూ కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది పూర్ణిమ. ఆ విధంగా వాళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పక్కన ఇక హోమం అయితే జరుగుతూ ఉంటుంది. అది చూసిన చైత్ర అయితే, నేను మా మేడం దగ్గరికి వెళ్ళొస్తాను అనగానే, ఇప్పుడు వద్దు, ముందింటికి వెళ్దామంటూ బలవంతంగా తీసుకువెళ్ళిపోతుంది పూర్ణిమ. ఏంటమ్మా, గుడికి వెళ్ళిన ప్రశాంతత లేకుండా ఏం ఆలోచిస్తున్నావు? మొన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఏదో విషయానికి కంగారు పడుతున్నావు. అదేంటి అని అడిగితే నాతో చెప్పవు. అసలు ఎందుకు కంగారు పడుతున్నావు? ఈ ఊరి నుంచి ఎందుకు వెళ్ళిపోదామంటున్నావు? ఏ కారణం చెప్పకుండా నువ్వు ఇలా చేస్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది పూరి. ఎందుకు నువ్వు ఇలా నన్ను బాధ పెడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక చైత్ర అడిగిన మాటకి ఎలాంటి సమాధానం చెప్పలేక పూర్ణిమ బాధపడుతూ ఉంటుంది. ఇక చైత్ర అయితే, ఏంటమ్మా, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శశికాంత్ అయితే, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది పూర్ణిమ? ఇక్కడే కదా చూశాను. సునందకి గనక ఎదురుపడింది అంటే ఇక అంతే సంగతులు. సునందకు అసలే కోపం ఎక్కువ. పూర్ణిమ గనుక కనపడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోదు. నేను ఏదో రకంగా ఇద్దరూ ఎదురు పడకుండా చెయ్యాలి అంటూ తన మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక సునంద అయితే పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది మనిషి? ఇప్పుడే కదా కనిపించింది. ఒకవేళ ఆయనకి గనక ఎదురుపడింది అంటే అంతే సంగతులు. మళ్ళీ వాళ్ళిద్దరూ గనక లైఫ్ మొదలు పెట్టాలి అనుకుంటే, ఈ విషయం గనుక పిల్లలకి తెలిస్తే అప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏంటి? నాకంటూ విలువ ఉండదు. నేనంటూ అందరి దృష్టిలో లోకువైపోతాను. అలా జరగడానికి వీల్లేదు. ఈ విషయం ఎప్పటికీ బయటికి రావడానికి వీల్లేదు అంటూ సునంద కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఇక పంతులు గారైతే సునందని శశికాంత్ని ఇద్దరినీ కూడా హోమానికి రమ్మని అయితే పిలుస్తారు. కానీ ఇద్దరూ కూడా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండడంతో పంతులు గారి పిలుపునైతే వినిపించుకోరు. ఇదేంటి, మమ్మీ డాడీకి ఏం జరిగింది? మనం పిలుస్తున్నా వినిపించుకోవడం లేదు అంటూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మమ్మ అయితే, వదిన గారు, అన్నయ్య గారు అంటూ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద శశికాంత్ ఇద్దరు కూడా హోమానికి అయితే వస్తారు. ఏమైంది మమ్మీ, ఏం జరిగింది? పిలుస్తున్నా పట్టించుకోకుండా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అంటూ అనగానే, అది కాదురా అంటూ శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక సునంద కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఈయన గనక పూర్ణిమని చూశారు గనుకే ఇలా ఉన్నారా అంటూ అనుకుంటూ ఉంటుంది. సునంద పూర్ణిమని చూసిందా అంటూ శశికాంత్ కూడా తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక హోమం అయితే మొదలు పెడతారు. ఇక హోమం అయితే పూర్తయ్యే సమయంలోనే కర్పకమైతే గుడికి వస్తుంది. ఇక్కడ నాకు ఏదైనా కొంచెం తినడానికి దొరుకుతుందేమో, ఈరోజు ఏదో పూజలు చేస్తూ ఉన్నట్టున్నారు, నాకు కాస్త భోజనం పెడతారేమో అడగాలి అంటూ ఇక పక్కనున్న వ్యక్తినైతే అడగంగానే, వెళ్ళమ్మా, ఈరోజు గుడిలో అన్నదానం జరుగుతుంది, భోజనం పెడతారు వెళ్ళు అంటూ చెప్పంగానే ఇక కర్పకమైతే గుడి లోపలికైతే వెళ్తుంది. ఇక అక్కడ జ్యోతి, ఆనంది అందరూ కూడా కనిపిస్తారు కర్పకానికి. స్వామి,
నన్ను ఈ కార్యం చేయడానికి ఈ లోపలికి వచ్చేలా చేసినట్టున్నావు. నాకు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. ఈరోజు నేను ఖచ్చితంగా జ్యోతమ్మకి నిజం చెప్పే తీరుతాను అంటూ కర్పకమైతే జ్యోతమ్మ జ్యోతమ్మ అంటూ పైకైతే రాబోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న గుడికి సంబంధించిన వ్యక్తి అయితే కర్పకాన్ని లోపలికైతే రానివ్వడు. ఏంటి నువ్వు పైకి వెళ్ళేది? అన్నదానానికి వచ్చిన దానివి బయటే ఉండి 4 మెతుకులు తిని వెళ్ళాలి, కానీ పెద్దవాళ్ళ గురించి వాళ్ళని కలవాలని నువ్వు వెంట పడితే ఎలా రాణిస్తాను అనుకున్నావు? నువ్వు పైకి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెక్కడే ఉండాలి. కావాలంటే ఇక్కడే తిను, లేకపోతే బయటికి వెళ్ళిపో అంటూ గుడికి సంబంధించిన వ్యక్తి అయితే కర్పకాన్ని పైకైతే రానివ్వడు. అప్పుడే ఇక ఏం చెయ్యాలి స్వామి, నాకు ఇంతవరకు తీసుకువచ్చి అవకాశాన్ని ఇచ్చిన నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఎందుకు ఆపుతున్నావు? ఈ నిజాన్ని ఏదో రకంగా బయటపడేలా చెయ్యి. నేను చేసిన పాపాన్ని పోగొట్టుకునేలా చెయ్యి. శివయ్య, నీ మీదే భారమేస్తున్నాను. ఈ నిజాన్ని ఎప్పటికి బయట పెడతావు అంటూ అడుగుతూ ఉంటుంది కర్పకం. అప్పుడే ఇక హోమం పూర్తయిన తర్వాత ఇక జ్యోతి పద్మమ్మ ఇద్దరూ కూడా బయలుదేరుతారు. ఇక జ్యోతి కారెక్కుతూ ఉండంగా చూసిన కర్పకమైతే, జ్యోతమ్మ ఆగమ్మా, నీకు నిజం చెప్పాలి, నా మాట విను, ఒక్కసారి ఆగు అంటూ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. జ్యోతికైతే ఇక కర్పకం మాట అయితే వినబడదు. ఇక వినబడకపోవడంతో జ్యోతి అయితే ముందుకు వెళ్ళిపోతుంది. ఇక కారు వెనకాలే పరిగెత్తిన కర్పకం అయితే కింద పడిపోయి అమ్మా అని అరవంగానే ఆ పిలుపు విన్న ఆనంది ఆదిత్య అయితే ఉలుక్కుపడి ఒక్కసారిగా బయటకైతే వస్తారు. ఇక బయటికి వచ్చేసరికి కర్పకం అయితే కింద పడిపోయి ఉంటుంది. ఇక కర్పకం పడిపోయి ఉండడంతో అది చూసిన ఆనంది అయితే, ఏమండి, ఎవరో పెద్దావిడనుకుంటా కింద పడిపోయింది అంటూ అనంగానే, పద చూద్దాం ఆనంది అంటూ ఆదిత్య అయితే ముందుకు తీసుకుని వస్తాడు. అప్పుడే ఆనంది అయితే కర్పకాన్ని ఇలా తిప్పేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది. కర్పకం అంటూ అనంగానే, ఈవిడి నీకు తెలుసా అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది అయితే ఎలాంటి సమాధానం చెప్పలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే, చెప్పు ఆనంది, ఎవరు ఈవిడ అంటూ అడుగుతూ ఉంటాడు. ఇక స్పృహలోకి వచ్చిన కర్పకం అయితే ఆనందిని చూస్తుంది. అమ్మా కుట్టి, నువ్వా? నీకోసమే చూస్తున్నానమ్మా. ఇన్ని రోజులు నీ పట్ల నేను చేసిన పాపానికి ఎంతగానో శిక్ష అనుభవించాను. ఆ దేవుడు నాకు తగిన శాస్తి జరిపించాడు. ఇప్పటికైనా నిజం చెప్పకుండా చచ్చిపోతానేమో అని నాకు చాలా భయం వేసింది అంటూ అనంగానే, ఎవరు మీరు అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య. బాబు, నీ భార్యని చిన్నప్పుడు కిడ్నాప్ చేసింది నేనే బాబు. తను ఎవరో కాదు, లాయర్ జ్యోతి, లాయర్ సూర్య గారి కూతురు అంటూ చెప్పంగాని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్య. ఏంటి మీరు చెప్పేది అనంగాని, అవును, నేను చెప్పేది నిజం బాబు. తను ధనవంతురాలు, లాయర్ జ్యోతమ్మ కూతురు అంటూ ఇక అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది కర్పకం. ఇంతలో అక్కడే ఉన్న సునంద అయితే ఈ మాటలు విని, అంటే నేను అనుకున్నది పొరపాటు కాదు, లాయర్ జ్యోతి లక్షణాలన్నీ ఆనందిలో వచ్చాయని, ఆనందియే తన కూతురై ఉంటుందని ఎన్నోసార్లు నా మనసుకి అనిపించింది. నా మనసుకు అనిపించిందే జరిగింది. నేను ఈ నిజాన్ని వెంటనే జ్యోతితో చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు ఆనంది అనాథ అన్న వాళ్ళ నోర్లు మూయించాలి అంటూ ఇక సునంద అయితే నిర్ణయించుకుంటుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న జీవన్ అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంటిది, ఆనంది ఆ ఇంటి అసలైన వారసురాలా? ఇలా జరిగిందేంటి అంటూ షాక్లో ఉండిపోతుంది జీవన్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.